హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారి రుచులు. ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకొచ్చానండి. బొబ్బర్లు లేదా కౌపీస్ వీటితో మనం వడలు ఎలా చేస్తాము అనేది వీడియోలో చూపించబోతున్నాను. నేను ఈ వీడియోలో చూపించినట్టుగా ఒక కప్పుకి సగానికి తీసుకున్నాను. అంటే కప్పున్నర తీసుకున్నాననమాట. తీసుకొని వాష్ అయితే చేసుకోవాలి. చేసుకొని ఒక నైట్ మొత్తము లేదా 3 అవర్స్ వరకైతే మనము నానబెట్టుకోవాలి. సో, చూసారు కదా! ఈ విధంగా అయితే నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే మనకి వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా అయితే మనకు స్మూత్‌గా మెత్తగా అయిపోతూ ఉంటాయి. సో, వీటిని మనకి వేరొక జల్లి బుట్టలోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకొని కాసేపు అయితే అలా మనం ఫ్యాన్ గాలికైతే ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకుంటేనకే మనకి వడలు లేదా గారెలు అనేవి పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట. అంతేకాకుండా ఈ బొబ్బర్లల్లో మనకి అనేక పోషకాలు ఉంటాయండి. వీటిలో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, ఫోలేట్ కూడా పుష్కలంగా ఉంటాయన్నమాట. ఇవి తినడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. అంతేకాకుండా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకు కూడా ఇవి యూస్‌ఫుల్‌గా ఉంటాయండి. నేను వీడియోలో చూపించినట్టుగా కొన్ని సగం 2 పిడికలన్నీ తీసి సైడ్‌కైతే పెట్టానండి. పెట్టుకొని మిగతాయన్నీ మిక్సీ చేసుకోవాలి. చూస్తున్నారుగా ఈ విధంగా అయితే మిక్స్ అయితే చేసుకొని సైడ్‌కైతే పెట్టుకోవాలనమాట. అంతేకాకుండా మనం బొబ్బర్లు తీసుకోవడం వల్ల కూడా జీర్ణక్రియ, డైజెషన్ సిస్టమ్ అనేది చాలా మెరుగుపడుతుందనమాట. మనం మిక్సీలో పోసుకున్న తర్వాత నెక్స్ట్ అందులోకి 3, 4 పచ్చిమిర్చి, ఆహ్, కొద్దిగా అల్లము, ఒక టీ స్పూన్ వరకైతే జీలకర్ర తీసుకొని మనం మిక్సీ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మనకు మిక్సీ చేసుకొని టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా కలుపుకోవాలి. కలుపుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే మనం చేసుకోవాలి పేస్ట్ లాగా. చేసుకొని మనం ఆ పేస్ట్‌ని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని పెట్టుకోవాలి. అంతేకాకుండా బొబ్బర్లలో మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఉంటుందండి. సో, ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలనైతే నియంత్రించడం జరుగుతుందనమాట. ఇందులోకి ఫైబర్, ప్రోటీన్ అనేవి రక్తంలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఈ విధంగా మనం వీడియోలో చూపించినట్టుగా మిక్సీ అయితే చేసుకోవాలి. మనం 2 పిడికిళ్ళని తీసాం కదండీ! అవి మాత్రం కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి. మనం గారెలు లేదా వడలు తినేటప్పుడు బావుంటాయి. ఈ విధంగా ఒక ఆనియన్ గూడా తీసుకొని కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు, కొత్తిమీర గూడా వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్సింగ్ చేసుకొని వేరొక కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక మీడియం ఫ్లేమ్‌లో పెట్టాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టొద్దు. ఈ విధంగా అయితే మనం వడలేసుకోవాలి. వడలు వేసుకున్నట్లయితే మనకు చాలా నీట్‌గా, పర్ఫెక్ట్‌గా వస్తాయి. చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే చేయాలండి. ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయి. ఈ విధంగా అయితే మనము వడలు చేసుకోవాలి. ఇందులోకి చికెన్ గానీ, మటన్ కర్రీ గానీ, మనకి పల్లి చట్నీ దేంట్లో ఏదైనా పెట్టుకొని తినొచ్చండి. మేము మాత్రం ఇందులోకి మంచంలోకి అనేసి చికెన్ చేశాను. చికెన్ రెసిపీ కూడా అప్‌లోడ్ చేస్తాను. ఒకసారైతే వెళ్ళి విజిట్ అయితే చేయండి. చాలా బావుంటది చికెన్ గూడా. ఈ విధంగా అయితే చేయాలండి. ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. చాలా బావుంటాయండి. ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.